నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా నంద్యాలలో వివాదంగా మారిన స్థలం మా స్థలం జోలికొస్తే మేము ఎంత దూరమైనా వెళ్తాం అధికారులను నిలదీసిన స్థలం యజమాని సందీప్ నాయుడు వంటింట భారం గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల పెంపు నేటి నుంచి అమల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మహిళలపై జరుగుతున్న దాడులు ఆకతాయిల వేధింపులు ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ వేగం పెంచిన శక్తి బృందాలు బీజేపీ పార్టీతోనే అభివృద్ధికి సాధ్యం మనగనపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి నంద్యాల పట్టణంలో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు రక్తదానం కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం పనులు వేగవంతం చేయండి మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి పత్రం అందజేసిన ఎంఆర్పీఎస్ పలు సంఘాల నాయకులు నంద్యాలలో వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి సిఐ మల్లికార్జున గుప్తా వెల్లడి కర్నూలులో జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ నిమ్మల నాయుడు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నంద్యాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ మాల మహానాడు పలు సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు అయితే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా కమిషనర్ వైస్ చైర్మన్ శ్రీధర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలని పరిశీలించారు కార్యాలయం ఆవరణలో ఎక్కడైతే అంబేద్కర్ ను పెడితే బాగుంటుందని 2 చోట్ల పరిశీలించారు విగ్రహానికి అనుకూలంగా ఉండే విధంగా స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటకు 2 చోట్ల పరిశీలించడం జరిగిందని ఈ 2 చోట్ల ఎక్కడైతే బాగుంటుందో జిల్లా కలెక్టర్ తెలియజేసి అక్కడ విగ్రహం ఏర్పరచడం జరుగుతుందని అంబేద్కర్ విగ్రహం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పరచడం జరుగుతుందని అంబేద్కర్ విగ్రహం వద్ద సుందరీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు కరెక్ట్గా దీనికి కారణంగా జరిగినప్పుడు అది ఓపెన్ చేసి అర్పించడం ఏంటది శనివారం జరిగినంత కదా సార్ శనివారం జరిగింది వద్దునాడు 3 ఇల్లు పడిపోయి తీసుకుంటాయి వాటర్ సప్లై స్కీమ్ చేసినప్పుడు ఇది మేడం పైప్ లైన్
నేరోగా ఉందేమో అంటే మనకు మాస్టర్ ప్లాన్ రేపు 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు ఒక 10 అడుగులు రైతు తీయాలి. ఈ 10 అడుగులు పైప్ లైన్ నేరోగా ఉందేమో అంటే మనకు మాస్టర్ ప్లాన్ రేపు 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు ఒక 10 అడుగులు రైతు తీయాలి. ఈ 10 అడుగులు నంద్యాల పట్టణం డేకర్స్ పార్క్ ఎదురుగా సందీప్ నాయుడు అనే వ్యక్తికి 3 సెంట్ల స్థలం ఉంది. గతంలో ఆ స్థలంలో కొంత భాగం మాస్టర్ ప్లాన్లో ఉందని, ప్రజలకు అవసరాల మేరకు రోడ్డు వేయాలని, అందుకు స్థలాన్ని ఇస్తామని అధికారులకు అప్పట్లో చెప్పారు. ఈ విషయంపై కౌన్సిల్లో చర్చ జరిగింది. కొద్ది రోజుల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్లో రోడ్డు లేకపోవడంతో మరలా ఆ ఆటల వివాదం కౌన్సిల్లో రావడం, ఒకసారి వచ్చిన అంశం రెండవసారి పెట్టడంతో కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆ స్థలం యజమానులు స్థలానికి స్థలం ఇవ్వాలని చెప్పడంతో అధికారులు మొదట్లో ఒప్పుకున్నా కోట్లు విలువ చేసే స్థలం ఇచ్చే పరిస్థితుల్లో మున్సిపాలిటీ లేదని తెలిపారు. అదేవిధంగా సందీప్ నాయుడు వాల్మీకి సంఘం అధ్యక్షుడు బోయకొండన్న మాట్లాడుతూ, మా స్థలాలపై మున్సిపాలిటీ వారి పెత్తనం ఏమిటంటే, మా స్థలానికి అన్ని అప్రూవల్లు ఉన్నాయని, వక్ఫ్ బోర్డు స్థలాలలో కళ్ల ముందరనే బిల్డింగ్ నిర్మించి కట్టుకుంటే మున్సిపల్ అధికారులకు ఇది కనిపించదా? వారికి ఎలా అప్రూవల్ ఇచ్చారు? మున్సిపల్ అధికారులే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదు అంటే వారికి రాజకీయ నాయకులు అండగా ఉన్నారనే కదా. మా స్థలంలోకి వచ్చి మున్సిపల్ అధికారులు బెదిరించడం ఏమిటి? ముందు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వాటిని పగలగొట్టండి. మా స్థలాల జోలికి వస్తే మేము దేనికైనా సిద్ధం, ఎంత దూరమైనా వస్తాం. మా స్థలం జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బేకర్స్ పార్క్ ఎదురుగా మా సొంత స్థలంలో మేము అన్ని అనుమతులతో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. వాటిని ఆపమని మున్సిపాలిటీ అధికారులు మమ్మల్ని సంప్రదించారు, ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళకి ఏ రకంగా అధికారము లేదు. మేము మా ప్లాన్ ప్రకారము ఆఫ్ సెట్ వదులుకున్నాము, ముందర 4 మీటర్లు వదులుకున్నాము, సైడ్లకు 2 మీటర్లు చొప్పున వదులుకున్నాము, మధ్యలో కూడా ఓపెన్ టు స్కై కూడా వదిలేస్తున్నాము స్థలము. అయినను వాళ్ళు మమ్మల్ని ఆపమనే అధికారం వాళ్ళకి లేదు. ఒకవేళ ఏదైనా అధికారం ఉన్నదో వాళ్ళు నోటీస్ ద్వారా తీసుకొని రావాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళని మాత్రము. ప్లస్ మేము సెల్లార్ కట్టకుండా సెల్లార్ కడుతున్నామని వాళ్ళకి ఎవరో దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము సెల్లార్ అయితే ఎవరికైనా కట్టడం లేదు. జస్ట్ కింద భూమి బాగాలేదనుక అంత లోతు వెళ్ళాము, అంతే తప్ప అంతకు మించి మేమేం చేయలేదు. కానీ వెనకాల 4 సెట్లకు 2 సెట్లకు సెల్లార్ కట్టే వాళ్ళని మాత్రం వాళ్ళు ఎవరో పట్టించుకోరు, వాళ్ళని అడగరు. డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకి ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్న అధికారులు. వాళ్ళు వక్ఫ్ బోర్డు ఆస్తి ఆక్రమించి అసలు వాళ్ళకి పర్మిషన్ ఏ రకంగా ఇచ్చినారో కూడా మాకు తెలియాలి. ఇదంతా మేమైతే వాటి మీద మాకేమైనా జరిగితే వాటి మీద ఎంత దూరమైనా పోనీకి రెడీగా ఉన్నాము. అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఆ అధికారులకే తెలియాలి. ఇప్పుడున్న అధికారికి కనపడడం లేదా? సెల్లార్ 4 సెట్లకు 2 సెట్లకు రమ్మని చెప్పండి వాళ్ళని. ఇప్పుడు మేము చూపిస్తాం, ఇక్కడికి వస్తే మా స్థలానికి వస్తాయి. వాళ్ళకి వెనకాల రోడ్డు ఉన్నా కూడా వాళ్ళు మా రోడ్డు కోసం ఎందుకు తాపేదో మాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి అంత పెద్ద రోడ్డు లేదా? వాళ్ళకి ఏమన్నా మున్సిపాలిటీకి ఆ మాత్రం కళ్ళు కనపడడం లేదా? మా వాటిలో ఏమన్నా రోడ్డు ఉందా? ప్రెజెంట్ మాస్టర్ ప్లాన్ లో ఏమన్నా మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆపాలి అంటారు. ఆపాలంటే ఎందుకు ఆపుతామండి? వాళ్ళు ఏదో నోటీస్ తీసుకురామని చెప్పండి, ఏం తప్పు ఉందో చెప్పండి. వెనకాల తప్పు ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా తప్పు లేని వాళ్ళని అడిగి వస్తే ఎట్లా? ఏదైనా ఉంటే వాళ్ళు కూడా కూల్చామని చెప్పండి వచ్చి. బేకర్స్ పార్క్ ఎదురుగా సందీప్ నాయుడు, రఘునాథ్ నాయుడు,
రవి ప్రకాష్ నాయుడు, మరి జగదీష్ నాయుడు, వీళ్ళందరూ 5 మందికి సంబంధించినటువంటి స్థలం ఇది. 9 సెంట్లు. గతంలో 3 సంవత్సరాల కిందట మున్సిపల్ అధికారులు దీనికి దారి ఇమ్మని చెప్తే ఆ రోజే చెప్పడం జరిగింది, ఈ సైట్కు సైట్ ఇవ్వండి, లేదంటే సైట్ కాస్ట్ మార్కెట్ రేట్ కట్టేయండి అని చెప్పి ఆ రోజు కూడా చెప్పినాం. కానీ 3 సంవత్సరాల తర్వాత అన్ని అనుమతులతో ఇవాళ మేము నిర్మాణం చేసుకుంటా ఉంటే ఈ నిర్మాణాలు ఆపమని చెప్పి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు చిన్న అధికారులను పంపించి మీరు ఆపండి, మీకు అనుమతులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. అనుమతులు ఏం లేవో మేము రిటర్న్ గా రాసి ఇమ్మని అడిగితే లేదు, మాకు పై అధికారులు ఏం చెప్పారో అదే మేము చెప్తున్నామని చెప్పి ఆ అధికారి చెప్పి వెళ్ళడం జరిగింది. మేము అధికారికి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, వెనక ఎవరైతే మీకు కంప్లైంట్ చేస్తా ఉన్నారో అవి భూములన్నీ కూడా వక్స్ బోర్డు ఆక్రమించి కట్టారు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. వాళ్ళకి రోడ్డు ఉంది, వాళ్ళు వ్యాపారస్తులు, ఇక్కడ నివసించే వాళ్ళు కాదు, వాళ్ళకి అనేక రకాలుగా ఇక్కడ నివాస స్థలాలు ఉన్నాయి. కావాలని వ్యాపార అభివృద్ధి కోసం ఇవాళ స్థలాలు కొని ప్రైవేటు వ్యక్తులను బెదిరించి స్థలాలు గుంజుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ స్థలాలు ఏదైనా ఆక్రమణకు గురైతే ఆ మున్సిపల్ ఆస్తులని కాపాడటానికి మున్సిపాలిటీ ఉంది, కానీ ప్రైవేట్ వ్యక్తులకు గులాంగిరి చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. డబ్బుకు లొంగే బదులు అడుక్కో తినమని చెప్పి అధికారులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. గతంలో మేము చెప్పాం, మేము లీగల్ గా ఉన్నాం, మేము అన్ని అనుమతులతో కడుతున్నప్పుడు ఆపమనే ధైర్యం నీకు ఎవడిచ్చాడని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. నిజంగా మేము ఆపేయాలంటే నువ్వు రిటర్న్ గా రాసియకుండా కేవలం చిన్న ఎంప్లాయీని పంపించేసి మున్సిపాలిటీ అధికారిని నువ్వు తప్పించుకొని ఆఫీసులో కూర్చుంటున్నావు. నువ్వు నిజంగా నీకు మున్సిపల్ కమిషనర్ అయితే ఖచ్చితంగా ఈ కమిషనర్ ఈ సైట్ కాడికి రండి, మా అనుమతులు చూపెడతాం, పక్కన ఉన్నటువంటి వాళ్ళ అనుమతులు చూడండి, వాళ్ళు ఏ విధంగా ఆక్రమణకు గురై కట్టారు, ఆ ఆక్రమణ తొలగించడానికి నువ్వు చర్యలు తీసుకోగలవా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని ప్రైవేట్ ఆస్తుల పైన రావాలి. మా అనుమతులు అన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వెవరు మమ్మల్ని బెదిరించడానికి? నీకు ఏ అధికారం ఉందని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. నిన్నగాక మొన్న ఇవాళ ఈ నంద్యాలలో అవినీతి పరుడు మున్సిపాలిటీలో అవినీతి పరంగా ఉంది అని చెప్పి ప్రజలు గుసగుసలాడుతున్నారని చెప్పి అనేక ప్రజా సంఘాలు ఇవాళ ఆరోపణలు చేస్తున్నా వాటికి సమాధానం చెప్పే సమయం నీకు దొరకడం లేదు. అంటే నువ్వు అవినీతి చేస్తున్నావు అనేది కదా అర్థం. అంటే వీళ్ళ వెనుక నీకు ఎంత డబ్బులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని కోరుతా ఉన్నా. నిజంగా నువ్వు డబ్బు కోసం పనిచేస్తున్నావా, ప్రజల కోసం పనిచేస్తున్నావా, లేదు ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేసేదానికి ఈ మున్సిపాలిటీ అధికారిగా వచ్చావని చెప్పి కమిషన్ నువ్వు ఆత్మిక సంఘంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నావు. నీకు మేము వీటికి వచ్చే చూపెడతాం, మా అనుమతులు చూపెడతాం. వెనక ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల పైన కూడా నువ్వు ఇక్కడే స్పాట్ చర్యలు తీసుకుంటే నువ్వు నిజంగా మున్సిపల్ కమిషనర్ గా నీకు విలువిస్తాం. కానీ నువ్వు డబ్బుకు లొంగి ఈ విధంగా మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎటువంటి చర్యకైనా పూనుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నంద్యాల గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన మంగళవారం నుంచి ధరలు పెరగనున్నాయి. సిలిండర్ ధర 827 రూపాయల 50 పైసలు కాగా 50 రూపాయల పెంపుతో 877 రూపాయల 50కి పెరగనుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత గ్యాస్ ధర పెరిగింది. ఈసారి కొద్ది మంది వినియోగదారులపై మాత్రమే భారం పడనుంది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి ఉండడం కొంతవరకు ఉపశమనం. గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో అధిక ధర చెల్లించాల్సిందే. తర్వాత ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తుంది. ఈ సందర్భంగా హరిహర గ్యాస్ మేనేజర్ షేక్ రసూల్ మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచి గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం జరిగిందని, ప్రజలు ఇది గమనించాలని, ప్రజలు సహకరించాలని తెలిపారు. నంద్యాల హరిహర గ్యాస్ కంపెనీ వినియోగదారుల అవర్స్ గురించి చెప్పడం ఏమన్నా, మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల వరకు మనకు 14.2 కేజీ సిలిండర్లు వచ్చేసి
రూపాయల వరకు పెరిగినది. అందువలన హరిహర గ్యాస్ కంపెనీ వినియోగదారులు ప్రతి ఒక్కరూ తప్పకుండా సహకరించవాలని కోరుచున్నాము. ఈ రేటును కేంద్ర ప్రభుత్వము 50 రూపాయలుగా పెంచడమైనది. అందువలన మరలా తెలియజేయమనగా హరిహర గ్యాస్ వినియోగదారులకు హెచ్పి గ్యాస్ వినియోగదారులకు తెలియజేయడమనగా ఈ రోజు నుంచి 50 రూపాయలు రేటు పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించవాలని కోరుచున్నాము. శక్తి యాప్తో మహిళలు విద్యార్థినులకు రక్షణ ఉంటుందని శక్తి బృందాలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యం, ఆత్మరక్షణలో శిక్షణపై నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ హైస్కూల్తో పాటు సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్, మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళలకు యాప్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ చేతిలో శక్తి యాప్ ఒక ఆయుధంగా నిలుస్తుందని బృందాలు తెలిపాయి. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి వారి మొబైల్లో యాప్ నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏ విధంగా పనిచేస్తుందన్న విషయాన్ని విద్యార్థినులకు, మహిళలకు వివరించాలన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏ ఇబ్బంది అయినా దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ అవుతుంది యాప్. చెప్పు మేడం. శక్తి యాప్ అమ్మాయి మీరు చెప్పండి. ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా మనం దీంట్లోనే మనకు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఏమైనా భార్యాభర్తలు గొడవ పడినా, కలవలేకపోయినా, స్టేషన్కి వచ్చినా కౌన్సిలింగ్ ఇస్తారు. వాట్సాప్ డైరెక్ట్ వాట్సాప్లో కూడా ఏమైనా కానీ డైరెక్ట్ ఏమైనా ఇది రికార్డ్ అయింది. మీరు కూడా అట్లా చేసుకుంటే మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేసి మొబైల్ నెంబర్ మీరు ఎక్కడ సరే మీరు లొకేషన్ ఉందా మాకు వస్తుంది. మీరు ఆపద ఉన్నారు ఇమీడియట్గా ఒక 3 మినిట్స్లో పోలీస్ మీ కాడ ఉంటుంది. ఏ లిమిట్స్లో ఉంటే మీరు ఈడున్నారు అనుకోండి, 2 పోలీసు. మీరు ఒక సిరివెల్లో వినారనుకోండి, అక్కడ పోలీసు వస్తారు. బండాత్మూరు ఆ పోలీసు వెంటనే మిమ్మల్ని క్యాచ్ చేస్తారు. ఓకేనా? ఇది అవగాహన ఉండండి. ఎక్కడికంటే మనకి ఫోన్ ఉందనుకో, ఏమైనా ఆఫర్ కలిగినా అట్లా ఈ ఎస్ఎస్ బటన్ నొక్కితే చాలు, వెంటనే మన డైరెక్ట్ రికార్డ్ అయ్యి వెంటనే పోలీస్ డైరెక్ట్ విజయవాడ పోలీస్ కంట్రోల్ వెళ్తుంది. వెంటనే 5 నిమిషాలు పోలీసులు మనకు ఆపద ఉందంటే అది ఎస్ఎస్ బటన్ నొక్కితే చాలు. అది లేకపోతే చిన్న ఫోన్ ఉందనుకో, 11 అదే చూపించండి అమ్మా, మీరు చూపించండి. అది ఎస్ఎస్ చూపించండి అమ్మా. మధ్యలో చేస్తే నీ నంబర్ చెప్పు మేడం. సార్ ఎక్కడ చూపండి. బనగానపల్లిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి మరియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు ఆదేశాల మేరకు 6 మండలాల అధ్యక్షత సమావేశమే పార్టీ అజెండా, పార్టీ అభివృద్ధి గురించి, నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి గురించి చేసినటువంటి పథకాలు చర్చించుకుని బనగానపల్లి పట్టణ అధ్యక్షులుగా ఉప్పరి నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకొని మరియు మండల కో కన్వీనర్గా వినోదిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 6 మండల వ్యక్తులు పాల్గొని రాబో 9, 10, 11, 12 తేదీలలో దళితవాడలో పైనుంచి వారితో మమేకమై దళితవాడను శుభ్రపరచుట గురించి ఆలోచించవలసిన బాధ్యతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న, శివరాం రెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరి, మండల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, శరత్, ఎస్సీ మోక్ష మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, శివరాం రెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీరాములు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొనడం జరిగింది. అతి త్వరలో శక్తి కేంద్రాల మీటింగు మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కార్యవర్గ మీటింగు
మరియు 6 మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షుల కార్యవర్గాన్ని అంతా కూడా ఈ యొక్క పార్టీ ఆఫీస్ కాడ సమావేశం ఏర్పాటు చేసి అతి త్వరలో ఏదో ఒక పెద్ద నాయకుడు మన భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సమావేశానికి వారు హాజరకడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కేవలం ఈ నెలాఖరులోపుగా అన్ని కమిటీలను పూర్తి చేసుకొని అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. అందులో రేపు రాబోయే పంచాయతీ బోర్డు ఎలక్షన్లకు కూడా సంసిద్ధం కావడానికి ప్రతి గ్రామంలో ఒక మచ్చలేని నాయకుడిని తయారు చేసుకొని మనం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మా సీనియర్ నాయకుడు శివరామరెడ్డి గారు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుకుంటాను, వారిని సత్కరించుకుంటూ వారిని 4 మాటలు ఏవైనా కిసాన్ గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు శివరామరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిని. నేను రైతులకు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరి మన వానకు చాలా భంగం అయిపోయింది. వాళ్ళకు గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాను. బనగానపల్లె టౌన్ అధ్యక్షుడిగా మా నారాయణ గారు, ఇంటి పేరు నాకు తెలియదు, ఉప్పర వెంకటనారాయణ గారు విద్యావంతుడు. వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క బనగానపల్లె టౌన్లో 21 వార్డులకు కూడా ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకు 10 మంది లెక్క ప్రకారము వీరు మరియు మన అర్బన్ మండలాధ్యక్షుడు యాదగిరి గారు కలిసి బనగానపల్లె మండలంలో సమస్యలు ఏవైనా ఉన్నా పార్టీ దృష్టికి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి వారికి లబ్ధి చేకూర్చాలని కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధ్య గారి ఆదేశానుసారం ప్రకారం ఈరోజు నారాయణ గారిని ఉప్పార వెంకట నారాయణ గారిని టౌన్ అధ్యక్షుడిగా చేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నంద్యాల జిల్లాలోని ప్రతాప్ థియేటర్ ఆవరణలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర, హై స్కూల్ కరస్పాండెంట్ రవీంద్రనాథ్, నంద్యాల బ్లడ్ బ్యాంక్ అధినేత అచ్చు అల్లు అర్జున్ ఇక ఫ్యాన్స్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అభిమానులు రక్తదానం శిబిరంలో సతారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయం నుంచి రక్త నిల్వలు క్షీణస్థాయికి వెళ్లాయి. ఇటువంటి సమయంలో శిబిరంను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా యువకులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరిగింది. తలసేమియా చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడేలా చేసినందులకు ధన్యవాదాలు తెలియజేశారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే అని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈరోజు మనకెంతో మంచి రోజు. ఈరోజు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదినం సందర్భంగా మన పి ప్రసాద్ గారు, మన నంద్యాల జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఒక 50 మంది యువకులు రక్తదాన శిబిరం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. యాక్చువల్గా మన కరోనా టైం నుంచి కూడా రక్త నిల్వలు చాలా క్షీణస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వీళ్ళు తలసేమియా చిన్నారులకు అలాగే గర్భిణీ మహిళల కోసము నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన నగేష్ గారు అలాగే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు ఉత్సాహంగా ముందరికి వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను
పేరు పేరున నా శుభాకాంక్షలు అలాగే నా వినపము తెలియజేస్తున్నాను. రక్తం దానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే. ఈరోజు ఈ క్షీణ దశలో ఉన్నటువంటి రక్త నిల్వలను దృష్టిలో పెట్టుకొని ఏదో మన పుట్టినరోజు సందర్భంగా సినిమా యాక్టర్ పుట్టినరోజు సందర్భం అంటే పళ్ళు పంచడము లేదంటే మంచి దండలు తయారు చేసి అక్కడ వాళ్ళ ప్రతిమలకు వేయడము కాకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు యువతను నేను ప్రోత్సహిస్తున్నాను. నా సాయశక్తుల ఇక ముందు చేసే కార్యక్రమాలకు కూడా నేను సహకరిస్తానని చెప్పి ఈ ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ప్రసాద్ గారికి అలాగే నగేష్ గారికి అలాగే మన బ్లడ్ బ్యాంక్ అచ్యుత్ గారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యువకులందరికీ కూడా మంచి కార్యక్రమం చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముందుగా అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే నంద్యాల జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బల్లి ప్రసాద్ అన్న గారు ఒక ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే ఎండాకాలం వస్తుంది, తలసిన పిల్లలకు గర్భిణీ స్త్రీలకు రక్త యూనిట్ రక్తదాతలు ముందుకు వస్తలేరు. కేవలం ఈరోజు సెలబ్రేషన్సే కాదు, మా హీరో చెప్పినట్టు 10 మందికి మంచి చేయాలని చెప్పి దాదాపు 40 నుంచి 50 మంది ఈరోజు రక్తదాతలు ఉత్సాహంగా వచ్చి బల్లన్న గారి ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లాలో అల్లు అర్జున్ గారికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా కనపడదు, అంటే అడావిడి చేస్తారు, థియేటర్ దగ్గర సందడి చేసే వాళ్ళే కనపడతారు, కానీ సేవ మార్గంలో ముందుకు తీసుకుపోవడం అది బల్లన్న గారికి మాత్రమే సాధ్యమైంది. అలాగే మా బాల అకాడమీ సార్ రవి సార్ గారు కూడా నంద్యాలలో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా అందులో సార్ ఎప్పుడు ముందుండి అందరినీ ప్రోత్సహిస్తూ ఒక మంచి వ్యక్తిగా ముందుకు వెళ్తున్నాడు, ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నాడు. సార్ నిజంగా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి సార్, మా నంద్యాల ప్రజలు చేసుకున్న గౌరవకారణం ఇది. అలాగే చిరంజీవి గారి అభిమాన నాయకుడు సీనియర్ అభిమాని మన సురేష్ అన్న గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రక్తదాన శిబిరంలో కానీ పార్టిసిపేట్ చేయడం కానీ అన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకెళ్తున్నారు. నిజంగా ఈరోజు మా బల్లన్న గారు మా నంద్యాల జిల్లా తరఫున అల్లు అర్జున్ గారికి ఒక ప్రత్యేక బహుమానం ఇచ్చారనుకుంటున్నాను. నాకు తెలిసి జిల్లాలో ఈ రోజే ఇక్కడ క్యాంపు జరుగుతుంది, మిగతా చోట్ల క్యాంపులు ఎవరు పెట్టలేదు ఎండాకాలం చెప్పి, కానీ అన్న ధైర్యం చేసి అన్న ఒక్క మాట గౌరవించి ఇంతమంది ముందుకు రావడం నిజంగా ప్రత్యేక దినంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపినందుకు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ మాల మహానాడు పలు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసాకు వినతి పత్రం అందజేస్తూ మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటుకు కౌన్సిలర్లు చైర్పర్సన్ ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు త్వరగా చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కౌన్సిలర్లు అందరూ ఆమోదం తెలపడం జరిగిందని, విగ్రహం ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేశారని, అంబేద్కర్ 14వ తేదీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఇదివరకు బొమ్మల సత్రంలో ఆయన విగ్రహాన్ని చాచి పెట్టినప్పటికీ అది దళిత సంఘాల ప్రజాగ్రహానికి గురై అక్కడ ప్రారంభించలేదు. కానీ ఈరోజు తిరిగి మున్సిపల్ ఆవరణలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ముఖ్యంగా మా ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన మా దళిత సోదరులందరికీ ఉద్యమ వందనాలు. అదేవిధంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడికి తరలించడానికి సహకరించిన మంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ఏప్రిల్ 14వ తారీఖున మున్సిపల్ ఆవరణలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించి ఆయన జయంతి ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించడానికి సన్నాహం అవుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ జై భీములు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా భారతరత్న గ్రహీత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కొద్ది రోజులుగా చేపట్టాయి. మరి ఆ విషయంలో ఈరోజు దళిత సంఘాల నాయకులందరూ విజయం సాధించినందుకు వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, జైభీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహం కరోనా టైంలో ఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దళిత సంఘాలందరూ కూడా అక్కడ కాకుండా టౌన్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు దాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ఆ విషయంపై గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ మంత్రివర్యులను, గౌరవ చైర్పర్సన్ గారిని అందరినీ కూడా కోరటం, వారందరూ కూడా. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, మన ప్రపంచంలోనే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి అందరము కలిసికట్టుగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చొరవ వల్లనే. కాబట్టి అలాంటి మహనీయుల చరిత్రను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే నంద్యాల ప్రజలు గాని ఆయనను ఎల్లప్పుడూ గుర్తించి ఆయన జయంతి, వర్ధంతి అప్పుడు మన పిల్లలకు ఆయన చరిత్ర గురించి చెప్తూ ఆయన అడుగుజాడలు నడిచే విధంగా మనం అందరం కృషి చేయాలి. దాంట్లో భాగంగానే సంఘ పెద్దలందరూ కొద్ది రోజులుగా కలెక్టర్ గారికి మరియు మినిస్టర్ గారికి చెప్పి ఒక రిప్రజెంటేషన్ గాని మాకు ఇవ్వడం జరిగింది. దానికి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా విగ్రహ ఏర్పాట్లు గాని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సిఐ మల్లికార్జున గుప్తా సూచించారు. ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ పోలీసు, ఆర్టీసీ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల గురించి వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు తెలిపే పోస్టర్లను ఆర్టీసీ బస్సులకు అతికించారు. అనంతరం ప్రయాణికులకు సురక్షిత డ్రైవింగ్ అలవాటు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని నివారించడం, స్పీడ్ లిమిట్ను పాటించడం ఇటువంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ గంగాధర్, అసిస్టెంట్ డిపో కిషోర్, ఆర్టీసీ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన మంత్రిని ఆదోని టీడీపీ పార్టీ నాయకులు అడ్డుకుని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై ఫిర్యాదు చేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్ వద్ద గందరగోళం నెలకొంది.
ఎక్కడో ఉన్నాయని తెలుసుకుని మా బాధలు పనికి బీజేపీ 2 years కంటే మా వర్కులు అయితాయంట లేకుంటే కాదంట ఎవరు టీడీపీ పక్కన పెట్టండి అని అంటున్నారు అనమాట. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.